హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ గా మారిపోయిందా అంటే నిజమేనని కొందరు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను కొనడం అంటే ఒక గ్యాంబ్లింగ్ వంటిదని చెబుతున్నారు. ఎందుకంటే ధర తక్కువనే ఏకైక కారణంతో మీ 10-20 ఏళ్ల కష్టార్జితాన్ని తీసుకువెళ్లి ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అంతా మంచి జరిగితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రియల్ ఎస్టేట్ డైనమిక్స్ పై ఎలాంటి అనుభవం లేని వారు స్టార్ట్ చేస్తే ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అంతే సంగతులు. ఇలాంటి వారంతా ఏం చేస్తారు అంటే మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షించేందుకు ప్లాట్ రేటు తక్కువ అంటూ ఆకర్షిస్తారు. వారి మాయ మాటలను నమ్మి సొమ్ము కడితే మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రక్షించలేరు. మన రాష్ట్రంలో రెరా అథారిటీ ఏర్పాటైనా ఎలాంటి న్యాయం చేయదు. ఎందుకంటే రెరా అనుమతి లేని ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. మీరు కోపంతో ఊగిపోయి 4-5 మీడియా ఛానళ్ల ముందు మీ గోడును వెళ్లబోసుకున్నా ఎలాంటి న్యాయం జరగదు. పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసు పెట్టినా పరిష్కారం కాదు. అక్కడి నుంచి సమస్య కోర్టుకెళుతుంది. మీరు పెట్టిన సొమ్ముకు ఎన్నేళ్లకు మీకు చేతికొస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను కొనుగోలు చేయకండి. హైదరాబాద్ రియాలిటీ మొత్తం గ్యాంబ్లింగ్ గా మారిపోయింది. ఇక్కడ ఎవరి సొమ్ముకు వారే జాగ్రత్త పడాలి. సరైన ప్రాజెక్టును ఎంచుకోకపోతే అంతే సంగతులు.